అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురైతే ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. నిన్న అర్ధరాత్రి 1 టైంలో అయితే ఈ ఆత్మహత్య పాల్పడడం జరిగిందని పోలీసులైతే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. అప్పుల బాధ తాళలేక స్వర్ణకారుడు ఆత్మహత్య చేసుకున్నట్లయితే పోలీసులైతే చెప్తున్న పరిస్థితి. పూర్తిగా మనం అదే అపార్ట్మెంట్ దగ్గర అనకాపల్లికి రైల్వే స్టేషన్ ప్రాంతంలో పోలీసులు మొత్తం DSP కూడా అక్కడ చెప్పండి. అంటే వీళ్ళు మనకి ప్రాథమిక సమాచారం ఏంటంటే ఇతను కొద్దిగా బాగా అప్పుల పాలైనట్టు, అప్పులు తీర్చలేక జరిగినట్టు కొంత ఇన్ఫర్మేషన్ అది. అప్పులు అనేది చాలా మందికి ఉంటాయి, చాలా పెద్ద పెద్ద అప్పులు ఉంటాయి. అప్పులు ఉన్నది మాత్రాన ప్రాణాలు తీసుకోవడం, అదేవిధంగా ఫ్యామిలీ కుటుంబం అంతా చిన్నపిల్లలతో సహా తెలియని పిల్లల్ని కూడా విధంగా చేయడం అనేది చాలా దారుణం. అది ప్రతిదానికి ఉంటుంది. ఏదైనా అప్పులు ఉంటే కనుక కోర్టులు ఉన్నాయి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా ఉన్న ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళకి ధైర్యం చెప్తారు. ఎన్నో NGOs ఉన్నాయి, వాళ్ళని కలిస్తే ఎంతో కొంత సాయం చేస్తారు, ధైర్యం కల్పించే పనులు చేస్తారు. అప్పులు ఉన్నంత మాత్రం ప్రొసీజర్ ఉంది. అప్పులు ఉంటే కనుక కోర్టును ఆశ్రయించి మనం ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టుకుని ఆ పిటిషన్ ద్వారా న్యాయం పొందవచ్చు. ప్రాణం తీసుకోవాల్సిన అవసరం లేదు, కుటుంబ సభ్యులు ప్రాణాలు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఆ బలహీన క్షణంలో ఎవరు ఉంటుంది కానీ అది కంట్రోల్ బాడీ కొద్దిగా వీక్ అయ్యి, మైండ్ వీక్ అయ్యి అలా చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఇటువంటి పనులు ఎప్పుడు చేయనవసరం లేదు. ఒకసారి పోలీసు కానీ కోర్టును కానీ ఆశ్రయిస్తే కనుక వాళ్ళకి ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. ఇంత ప్రాణం మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సార్ ఏమైంది అసలు? ఎప్పుడు వచ్చారు మీరు? ఎన్ని గంటలకు వచ్చారు? చెప్పండి సార్, ఈ కేసు ఏమైంది? ఈ అనకాపల్లి పట్టణంలో పొడవలి శివరామకృష్ణ 40 years అనే వ్యక్తి ఇక్కడ లక్ష్మీ ప్యారడైజ్, గుడ్పేటలో ఉన్న లక్ష్మీ ప్యారడైజ్ అనే అపార్ట్మెంట్ లో లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నెలలో అద్దెకి వచ్చాడంట కుటుంబంతో సహా. ఆయనకి భార్య, 3 ఆడపిల్లలు ఉన్నారు. ఈయన ఇక్కడ ఒక జ్యువెలరీ షాప్ లో బంగారం మెరుగు పెట్టే పని చేస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళకి తెనాలి, గుంటూరు జిల్లా తెనాలి నుంచి వచ్చారని చెప్తున్నారు. వచ్చినప్పటి నుంచి కూడా వీళ్ళ కుటుంబం నైబర్స్ తో పెద్దగా మాట్లాడడం అని తక్కువ అంట. పిల్లలు మాత్రం కొద్దిగా టచ్ లో ఉండేవారు కానీ పెద్దవాళ్ళు భార్యాభర్తలు పెద్దగా ఎవరితో మాట్లాడేవారు కాదని చెప్తున్నారు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ తెల్లవారుజామున 12-1 గంట మధ్యలో వాళ్ళకున్న చిన్న పాప, 3 ఆడపిల్లలు, చిన్న పాప పక్కనున్న అపార్ట్మెంట్ వాళ్ళకి, ఫ్లాట్స్ వాళ్ళకి కాలింగ్ బెల్ నొక్కి వాళ్ళందరినీ నిద్రలేపి, మా అమ్మ నాన్న మా అక్కలిద్దరు కూడా అన్కాన్షియస్ గా ఉన్నారు, మాట్లాడట్లేదు, నాకు కూడా వామిటింగ్ జరిగింది, మీరు రమ్మని చెప్పేసి అయితే వీళ్ళంతా కంగారు పడి లోపలికి వచ్చి చెక్ చేశారు. అప్పటికే ఈయన శివరామకృష్ణ, అతని భార్య, అతని 2 పెద్ద కూతుళ్ళు కూడా అన్కాన్షియస్ గా హాల్లో పడుకుని ఉన్నారట. వెంటనే వీళ్ళు 108 కి ఫోన్ చేసి 109 పిలిపించారు. 108 సిబ్బంది వచ్చి చెక్ చేసి అప్పటికే వారు 4 కూడా చనిపోయారని చెప్పారట. వెంటనే వాళ్ళు మన టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేస్తే సిఐ గారు సిబ్బంది వచ్చి కన్ఫర్మ్ చేసుకున్నారు వీళ్ళు 4 చనిపోయారని చెప్పేసి. తర్వాత పాప కూడా కొద్దిగా వామిటింగ్ అయింది కాబట్టి వెంటనే మన పోలీస్ సిబ్బంది ద్వారా జిల్లా ఆసుపత్రికి ట్రీట్మెంట్ నిమిత్తం పంపించడం జరిగింది. తర్వాత ఆ పాప కూడా మన మ్యాజిస్ట్రేట్ గారి ద్వారా రైన్ డిక్లరేషన్ రికార్డ్ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తే జడ్జి గారు వచ్చి కూడా ఆ పాప దగ్గర స్టేట్మెంట్ రాసుకున్నారు. ఈ ప్రజెంట్ ఇక్కడ చనిపోయిన వాళ్ళ తాలూకు ఎవరు అనేది వెరిఫై చేస్తే ఇక్కడ నైబర్స్ తో పెద్దగా పరిచయాలు లేవు. అక్కడ ఉన్న కొద్దిగా వివరాలతో వెరిఫై చేస్తే తెనాల్లో ఉండే వాళ్ళ బ్రదర్ కి మన ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి ఆయన పిలిపించడం తెల్లవారుజామునే చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మొదట నమ్మలేదు ఇవన్నీ. తర్వాత కొద్దిగా డీటెయిల్స్ అయ్యి చెప్పిన తర్వాత ఇతను లాస్ట్ ఇయర్ కొద్దిగా అతను లోకల్ గా అప్పులు చేసి అప్పులతో కొద్దిగా ప్రాబ్లం గా ఉండి ఆ ఊరు నుంచి వచ్చేసి ఇక్కడ అనకాపల్లిలో ఉంటున్నట్టుగా చెప్పాడు. ఈ విషయం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ అత్తగారు మంగళగిరిలో ఉంటారని వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా నమ్మలేదు, అప్పులు వాళ్ళు అనుకుని కంగారు పడ్డారు. తర్వాత తెలుసుకుని వాళ్ళు బయలుదేరి వస్తున్నారు.
ఈ అప్పులు ఎఫెక్ట్ తోటి కొద్దిగా మానసిక స్ట్రెస్ కి లోనయ్యి ఇలా చేసుకుని ఉంటాడేమో అని చెప్పేసి ఏదైనా అక్కడున్న వాళ్ళు డెడ్ బాడీస్ దగ్గర ఉన్నాయని పరిశీలిస్తే ఒక రకమైన పౌడర్ కూడా పక్కనే కనపడింది. మా క్లూస్ టీమ్ వాళ్ళు అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అది ఏదైనా సైనైడ్ లాంటి వస్తువు అని చెప్పేసి అనుమానిస్తున్నాం. అది ఏదైనా సైనైడ్ లాంటి పాయిజన్ తీసుకుని ఇలాగా ఫుడ్ లో అంటే పలావ్లో కానీ దేంట్లో కానీ తీసుకుని చనిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఏదైనా కానీ వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత కంప్లైంట్ తీసుకుని శవ పంచాయతీ అది ఇచ్చేసి రెవెన్యూ అధికారుల సమక్షంలో శవ పంచాయతీ ఇచ్చేసి పోస్ట్ మార్టం చేయించి FSL ని కూడా పంపించి FSL రిపోర్ట్ ద్వారా కేసును ఫైనలైజ్ చేస్తాం. అంటే ఎండాల నుంచి అనకాపల్లి ఉంటుంది ఇప్పుడు వీళ్ళు హౌస్ ఓనర్ ని పిలిపించడం జరిగింది. విశాఖపట్నం నుంచి వచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2022 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఇక్కడికి అద్దెకు వచ్చినట్టు, అతను ఒక జ్యువెలరీ షాప్ లో పనిచేస్తున్నాడు, మంచివాడు అని చెప్పేసి వాడికి చెప్పినందువల్ల వీడికి అద్దెకి ఇచ్చామని చెప్తున్నారు. సంవత్సరం 3.5 నెలలు. అంటే ఏ విధంగా సార్ అప్పులు అంటే ఇప్పుడు ఏమైనా అంటే మనకి పూర్తిగా ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ తప్పితే స్పెసిఫిక్ గా మనకి ఈ అప్పుల వాళ్ళు అనేది కూడా మనకు తెలియదు. వాళ్ళ బ్రదరు మనకి ఫోన్ లో మనం మాట్లాడినప్పుడు అక్కడ అప్పులు ఉన్నాయని చెప్పేసి అప్పులు అంటే లోకల్ గా ఉన్న అప్పుల గురించి ప్రెషర్ కి లోనై ఇతను దూరంగా వచ్చేసి ఇక్కడ ఉంటున్నాడని చెప్తున్నారు. ఇంకా అవన్నీ కూడా కన్ఫర్మ్ చేసుకోవాలి. మరి ఎంత వయసు ఉండొచ్చు? ఇతను 40 సంవత్సరాల వయసు. ఇతను భార్యకి వచ్చేటప్పటికి 38 సంవత్సరాలు. చనిపోయిన ఇద్దరు పిల్లలు వైష్ణవి 15 సంవత్సరాలు, లక్ష్మి పాపకు 14 సంవత్సరాలు. ఈ పిల్లలిద్దరు కూడా స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళ బంధువులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? వాళ్ళ బ్రదర్ ఏమో తెనాలి నుంచి, ఓన్ బ్రదర్ తెనాలి నుంచి వస్తున్నారు. అదేవిధంగా ఆవిడ భార్యకి దేవి అనే ఆవిడ తల్లి మంగళగిరిలో ఉంటే అదే బ్రదర్ మంగళగిరి వెళ్ళడం జరిగింది. దానికి మా CA గారు కూడా ఆవిడతో ఫోన్ లో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాడికి ఉన్న ఎవిడెన్స్ అది వాడు స్టేట్మెంట్ అది తీసుకుని ఫర్దర్ గా ముందుకెళ్తారు. ఇది DSP సుబ్బరాజు గారు అయితే వరకు హ్యాపీగా రాత్రి పడుకున్న టైంలో వీళ్ళు చనిపోవడం జరిగిందని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళు ఉంటున్నారు. సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళు అర్ధరాత్రి నిద్రపోతున్న టైంలో వీళ్ళు ఏదో పాయిజన్ అనేది తీసుకుంటున్నారని ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఇందులో ఒక చిన్న పాప ఐదుగురిలో ఆత్మహత్య చేసుకోవడంలో పూర్తిగా ఒక చిన్న పాప ఉంది. ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇవ్వడం జరిగిందని, ఇటు తెనాల్లో ఉండడం జరిగింది. తెనాల్లో పూర్తి అయితే ఈ స్వస్థలం తెనాలి గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంటున్నారు. వాళ్ళకి కూడా సమాచారం అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదైనా కూడా ఈ నగరం విశాఖపట్నం ఘటన చెప్పి పూర్తిగా ఇది అనకాపల్లిలో ఒక పడే ఘటన. ప్రస్తుతం మనం అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్ లో వీళ్ళు ఉంటున్నారు. 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారని పోలీసులు DSP గారు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తున్నాం. పూర్తిగా మన చుట్టూ ఇక్కడ పోలీసులు అయితే కేసు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంటి చెందిన వ్యక్తి స్వర్ణకారుడు అయితే పోలీసులు మనం
కానీ ఏ ఏరియా నుంచి వచ్చాడో తెలియదు. గోల్డ్ గారు వర్క్ చేస్తారో అది అనుకున్నారు తప్ప ఆయన ఎవరితో కూడా మాట్లాడే వర్క్ కూడా కాదు. నేను నైట్ అయితే తెలిసింది, సారాలు ఫోన్ చేశారన్నమాట సీఏ గారు వాళ్ళ తాలూకు చుట్టాలకి. వాళ్ళు ఏమో చెప్తున్నారంటే వాళ్ళు ఇక్కడ ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయ్యి అక్కడి నుంచి వచ్చేసారు, కానీ వాళ్ళు ఏదో వైజాగ్లో ఉన్నారనేసి తెలుసంట వాళ్ళ చుట్ట వాళ్ళకి. కానీ ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు తెలిసింది చనిపోయిన తర్వాత. అందువల్ల అంటే మాకు మమ్మల్ని వదిలేసి ఫ్యామిలీని వదిలేసి వచ్చేసారని చెప్పేసి అంటున్నాం. పిల్లలు అది చదువుకోవడం అది కాలేజీ పిల్లలు వాళ్ళు ఇక్కడ సిటీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నారండి, ముగ్గురు పిల్లలు. నా పేరు ప్రకాశరావు, సిటీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ని. ఈరోజు జరిగిన దురదృష్టకరమైన సంఘటనకి సంబంధించినంత వరకు ఆ కుటుంబంలోని ఆ ముగ్గురు పిల్లలు కూడా అంటే మా స్కూల్ నందే చదువుతున్నారు. వారు గత 2 సంవత్సరాల నుంచి కూడా మా స్కూల్ నుంచిలో చదువుతున్నారు. విద్యార్థులు ముగ్గురు కూడా ఏంటంటే మాత్రం అంటే పెద్ద అమ్మాయి ఏమో 9th క్లాసు, రెండవ అమ్మాయి ఏమో 7th క్లాసు, మూడవ అమ్మాయి ఏమో 3rd క్లాసు చదువుతున్నారు. ఈ ముగ్గురు పిల్లలు కూడా ఏంటంటే మంచిగా చదువుకునేవారు, మంచి లక్షణాలు కలిగిన అమ్మాయిలు. వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఏంటంటే ఏదైనా చిన్న చిన్నవి ఉన్నా సరే గబుక్కుని వచ్చి చెప్పేవారు, సలహాలు ఇచ్చేవారు. పేరెంట్స్ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేసి పిల్లల చదువుల గురించి శుభ్రంగా అన్ని రకాల విషయాలు తెలుసుకునేవారు. ఓ మంచి కుటుంబం అన్నది ఈ రీతిలో ఇలా జరగడం అన్నది, ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగడానికి మేము చాలా చింతిస్తున్నాము. ఆ కుటుంబానికి, ఆ మూడో పాపకి మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా భగవంతుడు ఆ అమ్మాయికి ఆయుష్నివ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గత 2 సంవత్సరాల నుంచి కూడా మా స్కూల్లోనే చదువుతున్నారు వాళ్ళు.